హాయ్ అండి. ఈరోజు గ్లాస్ బ్యాంగిల్ తయారీ ఎలాగో చూద్దామండి. బాగా ట్రెండ్ అవుతుంది కదండీ ఈ మధ్య కాలంలో. నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. నా దగ్గర ఎప్పుడో ఉన్న ఓల్డ్ కుందన్స్ ఉంటాయి కదండీ! వాటిని తీసుకొచ్చి చేస్తున్నాను. అంతేకాదు షుగర్ షుగర్ బీట్స్ కూడా లేవండి. గోల్డ్ బాల్ చైన్ ఉంటుంది కదండీ! దాన్ని కట్ చేసి వాటి మధ్యలో స్టిక్ చేస్తున్నాను. ఎలా వస్తాయో ఏమో అని అనిపించిందండి. గ్లాస్ ఎందుకో గాజు కంటే ఈ కుందన్ కొంచెం పెద్దగా ఉందేమో అనిపించింది నాకైతే. కానీ చివరికి వచ్చేసరికి చాలా వచ్చినియి. అంతే కాదండి, చాలామంది అడుగుతున్నారు, "ఇవి కుందన్స్ ఎక్కడ దొరుకుతాయి? షుగర్ బీడ్స్ ఎక్కడ దొరుకుతాయి?" అని అడుగుతున్నారు. నాకైతే చాలా సార్లు బేగం బజార్‌లో ఈ షాప్స్ చాలా కనిపించాయండి. కానీ నేనెప్పుడూ వాటి గురించి ఆలోచించలేదు. ఒకసారి ఎప్పుడో లేసుల కోసం వాటి కోసం వెళ్ళినప్పుడు కుందన్స్ ఇవే కాదండి, బుట్టలు తయారు చేయడం, చెవులవి తయారు చేస్తారు కదా! వాటన్నిటికి కావాల్సిన అన్ని ఐటెమ్స్, రింగ్స్, దానికి పిన్స్ అన్నీ దొరుకుతాయండి అక్కడ. నేను చాలా సార్లు చూసాను. కానీ నాకెప్పుడు అడగాలనిపించింది. నిన్న మొన్న చాలామంది నన్ను షాప్‌కొచ్చినప్పుడు అడిగారు, "మేడం ఈ కుందన్స్ ఎక్కడ దొరుకుతాయండి?" అనేసి. ఇవి మాత్రం బేగం బజార్‌లో హోల్‌సేల్ దొరుకుతాయండి. కేజీ చాలా తక్కువుంటుంది. బయట మనం ప్యాకెట్ ₹20 అట్లా కొనుక్కుంటాం కదా! అక్కడైతే చాలా తక్కువగా దొరుకుతాయండి. ఎందుకంటే మొత్తం బ్యాంగిల్ ఇలా డిజైన్ చేసేవన్నీ బేగం బజార్‌లోనే కాబట్టి చార్మినార్ ఆ ఏరియా మొత్తం ఇలా గాజులు తయారు చేస్తారు. మనకి అక్కడక్కడ కనబడుతూనే ఉంటారండి. చాలామంది బ్యాంగిల్ తయారు చేస్తూ, అతికిస్తూ చిన్న చిన్న డిజైన్స్, జ్యువెలరీస్ ఆ ఏరియా మొత్తం అలాంటివే బాగా తయారు చేసి సేల్ చేస్తూ ఉంటారు. చార్మినార్ దానికి ఫేమస్. ఈసారి ఎవరికైనా కుందన్స్ కానీ, ఏమైనా కావాలి అనుకున్నప్పుడు నాకొక్కసారి మెసేజ్ చేయండి. నేను ఈసారి ఎక్కడ హోల్‌సేలు బాగా చాలా తక్కువుందో కనుక్కొని మీకు చెప్తాను. చాలా మంది జ్యువెలరీ కూడా హోల్‌సేల్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారండి చాలామంది. వాళ్ళందరికీ నేనేం చెప్తున్నానంటే బేగం బజార్‌లో కొన్ని షాప్స్ ఉన్నాయండి. వాళ్ళవి చాలా బావుంటుంది. కొన్ని సంవత్సరాలుగా నేను 17 ఇయర్స్‌గా వాళ్ళవే వాడుతున్నాను. క్వాలిటీ మాత్రం బెస్ట్ క్వాలిటీగా ఉంది. నేను ఈసారి వెళ్ళినప్పుడు చెప్తాను. చూసారా అండి బ్యాంగిల్స్ ఎంత వచ్చాయో కదా! నాకు చాలా భయమేసింది. వీటన్నిటిని ఆగం చేసేస్తానేమో అనని. కానీ చాలా వచ్చినాయి.